నమస్కారం. ఈరోజు మనం త్రిపురనేని గోపీచంద్ గారి అసమర్థుని జీవియాత్ర నవల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి మనోవైజ్ఞానిక నవలగా చాలా గుర్తింపు పొందింది కదా? అవును అవును ఆ విషయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. 1945-46 ప్రాంతంలో రాశారు దీన్ని. మొదట ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికల్లో, అదే అనుబంధాల్లో ధారావాహికగా వచ్చింది. అవును, అప్పట్లో అలా వచ్చేవి కదా. గోపీచంద్ గారు దీన్ని తన తండ్రి గారికి, అంటే ప్రముఖ సంఘ సంస్కర్త, హేతువాది త్రిపురనేని రామస్వామి గారికి అంకితమిచ్చారు. అది కూడా ముఖ్యమైన విషయమే. సరే, మరి ఈరోజు మనం ముఖ్యంగా ఈ నవల ఉద్దేశ్యం, ప్రధాన పాత్ర స్వభావం, ఆనాటి పరిస్థితులతో దానికున్న సంబంధం, ఇంకా తెలుగు సాహిత్యంలో దీని స్థానం, వీటి గురించి చూద్దాం. తప్పకుండా. ఈ నవల మొత్తం నడిచేది సీతారామారావు అనే ఒక పాత్ర చుట్టూ. అతని వ్యక్తిత్వం అది చాలా సంక్లిష్టమైనది. ఎలా అంటారు? అంటే ఒకవైపు చూస్తే తీవ్రమైన ఆత్మన్యూనతాభావం. తనను తాను ఎప్పుడూ తక్కువ చేసుకుంటాడు, లోపాలు వెతుక్కుంటాడు. ఉమ్, మరోవైపు దానికి పూర్తిగా వ్యతిరేకంగా తనకంటూ ఓ గొప్ప స్థానం కావాలి, అందరికన్నా పైనుండాలి అని ఆధిక్యతాభావన. వీటి మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఆ, విశ్లేషకులు ఏమంటారంటే దీని వెనుక పాశ్చాత్య మనోవైజ్ఞానికవేత్తలు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫ్రెడ్ యాడ్లర్ వాళ్ల సిద్ధాంతాల ప్రభావం చాలా బలంగా ఉందని. ముఖ్యంగా యాడ్లర్ సిద్ధాంతం అంటున్నారు కదా, తండ్రితో సంబంధం, వంశప్రతిష్ఠ గురించిన ఆందోళన. అవును, యాడ్లర్ చెప్పిన ఆ న్యూనతాభావనని అధిగమించే ప్రయత్నం, ఆ కాంపెన్సేషన్ ఫర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అలాంటివి కనిపిస్తాయి. తనలోని ఈ అంతర్గత సంఘర్షణ వల్లేనేమో అతను ఎక్కువగా ఊహాలోకంలోనే ఉంటాడని అంటారు కదా. నిజమే, వాస్తవ ప్రపంచంతో సంబంధం తక్కువ. చిన్న విషయాలను కూడా ఊహించుకుని పెద్దవి చేసేస్తాడు. చుట్టూ ఏం జరుగుతోందో కూడా పట్టించుకోడంటారు. అవును, అందుకే సీతారామారావు మనకు తెలిసిన మామూలు హీరోల్లా ఉండడు. పూర్తిగా అంతర్ముఖుడు. తనలో తానే మదనపడతాడు. బయటి ప్రపంచాన్ని పట్టించుకోడు. ఉదాహరణకు, చిన్న అవమానం జరిగినా ప్రపంచమంతా తననే చూసి నవ్వుతోందని, ఇక జీవితం అయిపోయిందని అలా కుంగిపోతాడు. ఓ, ఆ క్రమంలో అతని మానసిక స్థితి దెబ్బతిని ఒక రకంగా ఉన్మాద స్థితికి కూడా వెళ్తాడు. అందుకేనేమో నవల చివర్లో అతని అంతిమ యాత్ర అంత భయానకంగా వర్ణించారు, పిశాచాలు, భీభత్స దృశ్యాలతో. సరిగ్గా చెప్పారు. అదే అతని విచ్ఛిన్నమైన మానసిక స్థితికి అద్దం పడుతుంది. మరి గోపీచంద్ గారు అతని జీవితాన్ని 6 భాగాలుగా విభజించారు కదా, అసమర్థుడు నుంచి మొదలుపెట్టి అసమర్థుని అంతం వరకు. అది కూడా ఈ మానసిక ప్రయాణాన్ని చూపించడానికే అనుకుంటా. అవును, మీరు చెప్పింది ఆలోచింపజేస్తుంది. ఆ విభాగాలు కేవలం కాలక్రమం కాదు, అతని మానసిక స్థితి ఎలా దిగజారుతూ వచ్చిందో సూచిస్తాయి. మొదట్లో కేవలం లోకజ్ఞానం లేనివాడుగా ఉండి, అవును, ఆత్మన్యూనతతో మొదలై చివరికి పూర్తిగా వాస్తవికతకు దూరమై భ్రమల్లో బతికే స్థితికి ఎలా వచ్చాడో ఆ నిర్మాణం చూపిస్తుంది. కాని ఇది కేవలం అతని వ్యక్తిగత విషాదమే కాదు. అంటే ఆనాటి సామాజిక పరిస్థితులు కూడా కారణమంటారా అతని అసమర్థతకు, ఈ సంఘర్షణకు? ఖచ్చితంగా. గోపీచంద్ గారు ఆ కాలపు పల్లెటూరి జీవితాన్ని, మారుతున్న విలువల్ని, ఆస్తుల కోసం మనుషులు ఎంతకైనా దిగజారదాన్ని చాలా స్పష్టంగా చిత్రించారు. జమీందారీ వ్యవస్థ క్షీణత గురించి కూడానా? అవును, ఆ పాత ఫ్యూడల్ వ్యవస్థ, అంటే వారసత్వంగా వచ్చే అధికారం, భూస్వామ్య విలువల స్థానంలో అప్పుడప్పుడే వస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ, అంటే డబ్బు, వ్యాపారం ముఖ్యం అనే కొత్త పోకడలు, వీటిని చూపించారు. సీతారామారావు ఈ 2 వ్యవస్థల మధ్య, పాత విలువలకు, కొత్త అవసరాలకు మధ్య నలిగిపోయిన వ్యక్తికి ప్రతీక. అతని సున్నితమైన మనస్తత్వం ఈ మార్పుని తట్టుకోలేకపోయిందంటారా? ఒక రకంగా అదే. దీనికి తోడు మీరు ముందాకన్నట్టు తండ్రి చివరి మాటలు, వంశం పేరు నిలబెట్టు అని. అవును, అది చాలా కీలకమైన అంశం. ఆ భారం అతని ఆత్మన్యూనతను, ఆధిక్యతా భావనను ఇంకా పెంచుతుంది. సాధారణ జీవితంతో రాజీ పడలేకపోవటం. అవును, అతని ఆదర్శాలు, వంశగౌరవం నిలబెట్టాలన్న ఒత్తిడి, వాస్తవ పరిస్థితులు ఇవన్నీ ఘర్షణ పడతాయి. ఆ సంఘర్షణలో అతను నిలబడలేడు. అందుకే అసమర్థుడవుతాడు. అంటే సమాజంలో ఇలాంటి ఘర్షణలు సహజమని, వాటిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇలాంటి వాళ్లు తయారవుతారని గోపీచంద్ చెప్పినట్టా? అలా అనుకోవచ్చు.
దాన్ని సరైన ప్రగతిశీల దృష్టితో చూడకపోతే ఇలాంటి మానసిక విచ్ఛిన్నాలు తప్పవని హెచ్చరించినట్లనిపిస్తోంది. బహుశా అందుకేనేమో ఈ నవల ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నిలబడింది. ఎన్నో ముద్రణలొచ్చాయి. అవును, యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల సిలబస్లో కూడా ఉంది. డిఎస్ రావు గారు దీన్ని ఇంగ్లీష్లోకి ద బంగ్లర్ అ జర్నీ త్రూ లైఫ్ గా అనువదించారు కూడా. ఆ అనువాదం కూడా దీని ప్రాముఖ్యతను పెంచింది, విస్తృత పాఠకులకు చేరింది. అవును, మొత్తంగా చూస్తే అసమర్థుని జీవయాత్ర కేవలం ఒక్క వ్యక్తి కథ కాదు. కాదు, అది ఒక తరం ఎదుర్కొన్న మానసిక, సామాజిక సంఘర్షణకు ప్రతిబింబం. తెలుగు నవలా సాహిత్యంలో మనోవైజ్ఞానిక విశ్లేషణకు దారిచూపిన రచన. నిజమే, సీతారామరావు పాత్ర ఆ విచ్ఛిన్నమవుతున్న వ్యక్తిత్వానికి, మారుతున్న సమాజానికి అనుగుణంగా మారలేని తనానికి ఒక నిలువెత్తు నిదర్శనం. మరి ఈ చర్చ నుంచి మనం తీసుకెళ్లాల్సిన ఆలోచన ఏంటి? అదే ఆలోచిస్తున్నాను. నేటి ప్రపంచం కూడా చాలా వేగంగా మారుతోంది కదా. అవును, సాంకేతికంగా, సామాజికంగా ఎన్నో మార్పులు. ఇలాంటి తీవ్రమైన మార్పుల ఒత్తిడిలో ఆ సీతారామరావు లాంటి అంతర్గత సంఘర్షణ, పరిస్థితులకు తగ్గట్టు మారలేని అసమర్థత, ఇవి మన చుట్టూ ఉన్న వ్యక్తులలో లేదా ఒక్కోసారి మనలో కూడా ఎక్కడైనా కనిపిస్తున్నాయేమో అని ఒక్కసారి ఆగి ఆలోచించటం అవసరమేమో. ఆలోచించాల్సిన విషయమే.